హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకుంటే ఇక్కడ దేవుడైన యేసుప్రభు వారు మనకేమని చెప్తున్నారు? ఆయనను నమ్మువారెవరో, ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఎవరైనా సరే, ఆయన ఆయన యొక్క జీవజల నదులు అందులోంచి నమ్మే వ్యక్తి కడుపులో నుంచి పారుతాయి అని చెప్తున్నారు. అంటే మనం జనరల్‌గా చూసుకుంటే ఆయన జీవజల నదులు అనేది ఆయన జీవజలం అనేది పర్టిక్యులర్‌గా ఉపయోగించిన చోటులో మనం చూసుకుంటే దేవుడైన యేసుప్రభు వారు ఏమని చెప్పారు? ఆ జీవజలాన్ని ఎవరైతే తాగుతారో వాళ్ళకి దాహం అనేదే ఉండదు. అంటే వాళ్ళు ఇంకెప్పుడు థర్స్టీ అవ్వరు. అంటే వాళ్ళకి సరిపోయేంత ఒక్కసారికే వస్తుంది అని దేవుడైన యేసుప్రభు వారు క్లియర్‌గా చెప్పారు. సో, ఇక్కడ చూసుకుంటే ఎవరైతే ఆయనను నమ్ముతారో వాళ్ళ కడుపులో నుంచే జీవజల నదులు పారుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి ఇంకెప్పుడు దాహం అవ్వదు అని దేవుడైన యేసుప్రభు వారు చెప్తున్నారు. సో, ఇది దేవుడైన యేసుప్రభు వారు మెటఫోరికల్‌గా చెప్తున్నారు. అంటే దేవుడైన యేసుప్రభు వారు జీవజల నదులు అంటే ఆయన మనము సామెతలు గనుక చదువుకుంటే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. దేవుడైన యేసుప్రభు వారు జీవం లేదంటే జీవజలం ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే అది జ్ఞానానికి సంబంధించినది. దేవుడైన యేసుప్రభు వారు మనకు ఇస్తున్న పరిశుద్ధ గ్రంథం యొక్క జ్ఞానం గురించి దేవుడైన యేసుప్రభు వారు చెప్తారు. సో, ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే, ఆయనను నమ్మితే మనము ఆయన యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటాం. ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనతో ఉన్నప్పుడు మనకు కావాల్సినంత జ్ఞానం ఆయన క్లియర్‌గా ఇస్తూనే ఉన్నారు. సో, మనం ఇంకెప్పుడు దప్పిక ఉండం. అంటే మనకెప్పుడు ఇంకా జ్ఞానం లేదు అనే క్వెషన్ లేకుండా మనల్ని జ్ఞానంతో నింపుతున్నారు. జ్ఞాన పరిపూర్ణులుగా నింపుతున్నారు. సో, మనము ఖచ్చితంగా జ్ఞానులమే. మనకు దేవుడైన యేసుప్రభు వారు ఆ జ్ఞానాన్ని ఇస్తారు. ఎప్పుడైతే మనం దేవుడైన యేసుప్రభు వారిని విశ్వసిస్తామో. సో, మనకు న్యూ ఇయర్ వస్తుంది. సో, న్యూ ఇయర్ వచ్చే ముందు మనము దేవుడైన యేసుప్రభు వారి యొక్క జ్ఞానాన్ని పూర్తిగా పొందుకోవాలి. అంటే ఆయనను మనం పరిపూర్ణంగా విశ్వసించాలి. సో, ఆయనను పరిపూర్ణంగా మనం విశ్వసిస్తే మనకు ఆయన ఇచ్చే దైవిక జ్ఞానం అనేది పరిపూర్ణంగా మనలో వస్తుంది. అది మనకున్నప్పుడు మనకి ఈ భూమి పైన జ్ఞానం ఉన్నా లేకున్నా అది పెద్ద డిఫరెన్స్ ఏమీ కాదు. సో, మనము ఆయన ఇచ్చే ఆ దైవ జ్ఞానాన్ని పొందుకోవడానికే మనం ఎప్పుడు ఇష్టపడాలి. ఆయన ఇచ్చే ఆ దైవ జ్ఞానాన్ని పొందుకోవడానికే మనం ఎప్పుడు పాటుపడాలి. సో, ఖచ్చితంగా దాన్ని మనం పొందుకోవడం చాలా సింపుల్ అని చెప్తున్నాడు దేవుడైన యేసుప్రభు వారు. అంటే మనము ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు. సో, పరిపూర్ణంగా మనం ఆయన యందు విశ్వాసం ఉంచుతూ ముందుకు సాగుదాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఇప్పటివరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య మమ్మల్ని ఆశీర్వదించండి, అభిషేకించండి. యేసయ్య మీరు మాకిచ్చిన వాగ్దానాలన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. ఈ వాక్యం వింటున్న అందరిని ఆశీర్వదించండి తండ్రి. యేసయ్య వారు మిమ్మునే తమ నిజ రక్షకులుగా అంగీకరించేందుకు, మీ యందు విశ్వాసం ఉంచేందుకు సాయం చేయండి. ఎందుకంటే మేము మీ యందు విశ్వాసం ఉంచితే చాలు, మీరు మా కడుపులో నుంచి జీవజల నదులు పారేలాగా చేస్తారు. అంటే మీరు మమ్మల్ని పూర్తిగా జ్ఞానంతో నింపుతారు, మీ పరిశుద్ధాత్మతో నింపుతారు అని మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము మీ యందు విశ్వాసం ఉంచి మీ దైవ జ్ఞానాన్ని పొందుకుని వారి వలె ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.